రష్యా నేటో దేశాల మధ్య ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయి. నేటో దేశాలను రష్యా రెచ్చగొడుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతోంది. ఇటు యూరోప్ కావచ్చు, లేకపోతే పశ్చిమ దేశాలు కావచ్చు, ఇవే మాట అంటున్నాయి. నేటో దేశాలను రష్యా రెచ్చగొడుతోందని చెప్పి పోలాండ్ ఘటన మరొక ముందే రొమేనియా గగనతలంలోకి రష్యా డ్రోన్లు ప్రవేశించాయంటూ ఇటు రొమేనియా చెప్తోంది. రష్యన్ డ్రోన్లను పేల్చేశామంటూ కూడా రొమేనియా ఫైటర్ జెట్స్ పేల్చేశాయంటూ రొమేనియా చెప్తున్న పరిస్థితి. యుక్రెయిన్పై దాడికి తమ గగనతలాన్ని ఉపయోగించుకోవడంపై రొమేనియా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. నేటోలో సభ్య దేశంగా ఉంది రొమేనియా. పోలాండ్ సరిహద్దులో బెలారూస్తో కలిసి రష్యా యుద్ధ విన్యాసాలు చేస్తోంది. సరిహద్దులో రాఫెల్ యుద్ధ విమానాలను పంపించింది ఫ్రాన్స్. ఏ క్షణమైనా నేటో రష్యా మధ్య యుద్ధం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే అంటూ కూడా అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, పూర్తిగా ఇప్పటికీ యుద్ధ సన్నాహాలని, యుద్ధ విన్యాసాలను ప్రారంభించాయి. ఇటు యుక్రెయిన్ అలాగే బెలారూస్ యుద్ధ విన్యాసాలకు ఇప్పటికే మంగళవారం వరకు యుద్ధ విన్యాసాలు జరగబోతున్నాయి. ఇంకొక 2 రోజుల పాటు అక్కడ యుద్ధ విన్యాసాలు జరుగుతూ ఉంటే పోలాండ్ కూడా సంసిద్ధమవుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్ వాళ్ళ ఫైటర్ జెట్స్ని రఫేల్ ఫైటర్ జెట్స్ని పంపించడం జరిగింది. ఇటు పోలాండ్కి, ఇటు బెలారూస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. బట్ ఇప్పుడు మాట్లాడుకుంటే ఇటు మరొక దేశం, మరి ముఖ్యంగా రొమేనియాకు సంబంధించి రొమేనియా ఏం చెప్తోంది? యుక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది. రొమేనియా ఒకటే చెప్తోంది, ఇటు డ్రోన్ ఇన్కర్షన్ జరిగింది. జెలెన్స్కీ ఈ నేపథ్యంలో మాకు చెప్పుకొచ్చా. ఇన్ఫ్యాక్ట్ జెలెన్స్కీకి సంబంధించి ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్స్పాండ్ అవుతోంది అనేది అని చెప్పుకోవచ్చు నేపథ్యం. రొమేనియా అయితే మాత్రం డ్రోన్ ఇన్కర్షన్ జరిగింది, వాటిని మేము పేల్చేసామంటూ చెప్పుకొచ్చిన సందర్భం.